హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు ఎంతో టేస్టీ అయినా అసలు చాలా కాంబినేషన్ అండి. ఇడ్లీకి వేడి వేడి రైస్లోకి సూపర్ కాంబినేషను కారం పొడి అండి. మార్చిన కారం అంటుంది మా నాయనమ్మ అయితే. ఆమె స్టైల్లో మా పెరట్లో ఉన్న కరివేపాకుతోటి ఫ్రెష్గా ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఎండుమిర్చి 100 గ్రాములు తీసుకొని ఇలా తొడిమలు తీసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఫస్ట్ ఆయిల్ వేయకుండా ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకోండి. కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి. 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి. ఎక్కువ మంట పెడితే దగ్గొస్తుందండి, మనం స్టవ్ దగ్గర నిలబడలేము. అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక 1 నిమిషం వరకు చక్కగా వేయించుకున్న తర్వాత ఒక 2 గుప్పులు ధనియాలు వేసుకుందాము. చూడండి, ఇలా ఒక 2 నిమిషాలు వేగాయి కదా. వేగిన తర్వాత 2 గుప్పుల వరకు ధనియాలు వేసుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ధనియాలు వేసిన తర్వాత 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ఒక 2 స్పూన్ల వరకు జీలకర్ర వేసుకుందాము. జీలకర్ర కూడా మనకి టేస్ట్ చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిదండి. 2 స్పూన్ల వరకు వేసి లో ఫ్లేమ్లోనే ఒక 3 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. 3 నిమిషాల తర్వాత మనం ముందుగానే ఇలా తురిమి పెట్టుకున్నది కరివేపాకు ఉంది కదండి, కరివేపాకు వేసుకుందాము. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో కరివేపాకు. 2 గుప్పిళ్ళు అయింది. 2 గుప్పిళ్ళు కరివేపాకు కరెక్ట్గా సరిపోతుందండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది, మన కంటి చూపుకు కూడా చాలా ఉపయోగపడుతుంది కదా. పిల్లలైతే కర్రీస్లో కరివేపాకు తీసి పక్కన పెడతారు. ఇలా చేస్తే చాలా ఇష్టంగా తినేస్తారు కాబట్టి మనం అవకాశం వచ్చినప్పుడు వాడేసుకోవాలి. చూడండి, ఇవి మిర్చి మనకి చాలా ఈజీగా తునిగిపోతున్నాయి. రెడీ అయినట్లే అండి, తీసి పక్కన పెట్టుకుందాము. ఈ మిగతా ప్రాసెస్ చూసేలోపు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అండ్ షేర్ కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. మీకు నాయనమ్మలు ఉంటే వాళ్ళ దగ్గర మీరేం వంటలు నేర్చుకున్నారో కామెంట్ చేయండి. 100 గ్రాముల ఎండుమిర్చికి 100 గ్రాముల పల్లీలు తీసుకొని ఫస్ట్ నూనె వేయకుండా ఇలా మనం ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. 1 స్పూన్ ఆయిల్ వేసుకొని చక్కగా లో ఫ్లేమ్లోనే మనం ఒక 5 నిమిషాల వరకు నిదానంగా కలుపుకుంటూ వేయించుకోవాలి. మనకి నిదానంగా ఎంత టైం ఎంత ఓపికతో మనం దాన్ని వేయించుకుంటామో కర్రీ అసలు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. కర్రీస్ కన్నా కూడా కారం పొడి చాలా ఇష్టంగా తినేస్తారు, అంత బాగుంటుంది. చూసారు కదా, మెల్లిమెల్లిగా మనకి కలర్ అనేది పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారేంత వరకు ఉంచుకోవాలండి. మొత్తం చల్లారితేనే మనకి కారం పొడి పొడి పొడిగా వస్తుంది. వేడిగా ఉన్నప్పుడు పడితే ముద్దలాగా అయిపోతుందండి. కరివేపాకు చూడండి, ఇలా క్రిస్పీగా అయింది కదా. డీప్ ఫ్రై చేయకుండా ఇలా తక్కువ ఆయిల్ తోటి వేయించుకోండి, చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా మనం అప్పుడప్పుడు కొంచెం కేర్ తీసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము. ఫస్ట్ మిక్సీ జార్లో మనం వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి, కరివేపాకు, ధనియాల పేస్ట్ అవి వేసుకుందాము. ఫైనల్గా పల్లీలు వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా చింతపండు అండి, చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు వేసుకుందాము. నానబెట్టొద్దండి, డైరెక్ట్గా వేసేయండి. సాల్ట్ అయితే ఒక 3 స్పూన్లు వేసాను నేను. ఒకసారి ఇలా ఫైన్గా మనం పౌడర్ లాగా చేసుకోవాలి. చూసారు కదా. ఇప్పుడు దీంట్లో మనం ఒక పెద్ద వెల్లుల్లిపాయ ఉంటుంది కదా, అది మొత్తం ఇలా ఒలిచేసి పాయలు పాయలుగా వేసుకోవాలండి, పొట్టు తీయకూడదు. ఇలా వేసి లాస్ట్ ఫైనల్గా మళ్ళీ ఒకసారి పట్టేసుకుందాము. చాలా బాగుంటుంది, సూపర్ కాంబినేషన్ అండి. ఇది కనుక మీకు నచ్చుంటే ఒక లైక్ అండ్ షేర్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.